పిల్లలు స్మార్ట్ఫోన్ల స్క్రీన్లకు పరిమితమై తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళగిరి నగరంలోని శివాలయం సమీపంలో ఉన్న మంగళగిరి మోడల్ పబ్లిక్ లైబ్రరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించి అక్కడ జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరాల సరళిని మరియు గ్రంథాలయ వసతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేసవి విజ్ఞాన శిబిరాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా ఈ శిబిరాల్లో పర్యావరణ అనుకూల పేపర్ బ్యాగుల తయారీ, క్రాఫ్ట్స్, చెస్ మరియు ఇతర నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లకు విపరీతంగా అలవాటు పడడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోందని కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అధికంగా స్క్రీన్ సమయం గడపడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, కంటి సమస్యలు రావడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని వివరించారు. వీటికి దూరంగా ఉంచి పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు గ్రంథాలయాలు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గాన్ని విద్యా హబ్గా మార్చే వ్యూహంలో భాగంగా శివాలయం వద్ద ఉన్న ఈ పురాతన కేంద్రాన్ని 1.72 లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ రిసోర్స్ సెంటర్గా ఆధునీకరించిన సంగతిని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. గ్రంథాలయంలో ఉన్న అత్యాధునిక వసతులను చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పరిశీలించారు. గ్రంథాలయం గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నపిల్లల కోసం ప్రత్యేక రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్స్ జోన్ మరియు దినపత్రికల విభాగం ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 డిజిటల్ టీచింగ్ హాళ్లు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కొరకు ప్రత్యేక స్టడీ రూమ్లు మరియు డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి. నిరుపేద విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు చిన్న పిల్లలకు ఈ మోడల్ లైబ్రరీ ఒక వరం లాంటిదని, తల్లిదండ్రులంతా బాధ్యతగా తమ పిల్లలను ఇలాంటి విజ్ఞాన కేంద్రాలకు పంపించి ప్రోత్సహించాలని కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవుల్లో పిల్లలకి సమ్మర్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశానుసారం పిల్లలు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పేసి గ్రంథాలయాల్లో వారికి కావలసినటువంటి వాళ్ళకి గ్రంథాలయాలకి వచ్చిన పిల్లలకి డ్రాయింగ్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు. ఎందుకంటే ఇళ్లల్లో ఉన్నారంటే పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్కి బానిసలు కాకుండా ఉండాలంటే గ్రంథాలయానికి పిల్లల్ని తల్లిదండ్రులు పంపించాలి. ఆ విధంగా ఇక్కడ మంగళగిరిలో బ్రహ్మాండంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఈ సంవత్సరం చూశారు కదా, దాదాపుగా అధిక సంఖ్యలో పిల్లలందరూ కూడా వచ్చి వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డ్రాయింగ్లో కావచ్చు, క్రీడల్లో చెస్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, పద్యాలు, అదేవిధంగా పొడుపు కథలు కూడా వీరికి నేర్పించాలి. వీటిల్లో ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో ఆ అనుభవజ్ఞులతోటి ఈ పిల్లలందరికీ కూడా మొన్న ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఈ శిక్షణా తరగతులను రాష్ట్రంలో గ్రంథాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి వీరికి సహాయం చేయాలని చెప్పేసి డ్రాయింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, అదేవిధంగా పాటలు కావచ్చు, వారికి ఏది ఇంట్రెస్ట్గా ఉంటే ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము రాష్ట్రంలోని గ్రంథాలయాల అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా చూశారు కదా, ఎంత ఆనందంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలంటే ఇలాంటి గ్రంథాలయాలని తప్పనిసరిగా అందరూ వాడుకోవాలి. చూశారు కదా, జనరల్ నాలెడ్జి కూడా పిల్లలకి అవసరం. కొంతమంది పిల్లలు
మన రాష్ట్రంలో ఉన్న మంత్రులందరి పేర్లు కూడా చెప్పే విధంగా ఈ వేసవి సెలవుల్లో నేర్చుకోవాలని చెప్పేసి మరలా నేను 6వ తారీఖు లోపల వచ్చి రాష్ట్రంలోని మంత్రి ఏ శాఖ ఏ మంత్రికి ఉన్నది అనేది అడుగుతానని చెప్పాను. వాళ్ళు ఆ విధంగా నేర్చుకుంటారు. కొంతమంది చెప్పగలుగుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. టేబుల్స్ కూడా వాళ్ళకు వస్తాయి, కానీ 7 5 అంటే వెంటనే 35 అని చెప్పాలి. అంటే వాళ్ళు ఏంటంటే చదువుకుంటారు, 35 అని చెప్పి మనసులో పెట్టుకుంటారు. ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నాను, టేబుల్స్ 2 నుంచి 20 వరకు నేర్పించాలని, మధ్య మధ్యలో అడగాలని, అదేవిధంగా మంత్రుల శాఖలు కూడా అడగాలని చెప్పి ఈ విధంగా గ్రంథాలయంలో చూశారు కదా, ఇక్కడ ఉన్నట్టు గ్రంథాలయంలో ఈ చిన్నపిల్లలే కాకుండా రేపు ఉద్యోగాల కొరకు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ పాల్గొంటారో వారి కోసం బ్రహ్మాండమైనటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి గ్రంథాలయాన్ని తీర్చిదిద్దినందుకు లోకేష్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ విధంగా అన్ని గ్రంథాలయాలను కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం తీర్చిదిద్దుతాం. అదేవిధంగా కేంద్ర గ్రంథాలయాన్ని కూడా అమరావతిలో దాదాపుగా 150 కోట్ల రూపాయలతోటి 10 ఎకరాల్లో నారా లోకేష్ బాబు గారు నిర్మించడానికి దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి కూడా నేను లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఇష్టంతోటి మేము గ్రంథాలయానికి వస్తున్నామని చెప్పారు. కొంతమంది అయితే మాకు రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఇప్పుడు వేసవి సెలవుల్లో మీరు పెట్టబాకండి అని చెప్పినా కూడా మేము చెప్పాం, లేదండి పిల్లలకి పెట్టాలని చెప్పేసి పెట్టిస్తే రాష్ట్రంలో మంచి స్పందన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. డ్రాయింగ్, తెలుగు, సైన్స్, ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. మెడిటేషన్, అదే ఇంట్లో ఉంటే ఏం చేసేదాన్ని చెప్పు. టీవీ చూసేదాన్ని, ఆడుకునేదాన్ని. నా దగ్గర ఏం తీసుకుంటారు? సెల్ ఫోన్ తీసుకొని ఎక్కువ సమయాన్ని వృధా చేస్తారు. ఈ వయసులో మీరు బాగా చదువుకుంటే, మాకు చిన్నప్పుడు సెల్ ఫోన్ లేవు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళం, మేము కూడా చదువుకున్నాం. సెల్ ఫోన్ వల్ల ఇప్పుడు ఈ వయసులో మీరు సెల్ ఫోన్కి ఆకర్షితులైతే చదువు సరిగా రాదు. అదేవిధంగా సెల్ ఫోన్ ఎక్కువ ఎవరైతే చూస్తారో వాళ్ళ ఫేస్ కూడా మార్పు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సమయం దానికే, నిద్రపోకుండా కూడా. ఇంట్లో మీ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. చేయి పైకెత్తండి. మీ తమ్ముడు ఎంత వయసు అమ్మా? 1 year బాబు ఉన్నాడు. చేతులు ఎత్తండి. 1 year తమ్ముడు ఉన్నాడు. పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నారు. ఆ అన్నం తింటారు. దానివల్ల మనం తిన్నది కూడా సరిగా. అమ్మకి నాన్నకి ఏం చెప్తావు? తమ్ముడికి ఏదైనా కథలు చెప్తూ అన్నం పెట్టేయాలి. కథలు, ఏదైనా పద్యాలు, ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ మీరెవరు కూడా కూర్చున్నటువంటి కుర్చీలు కానివ్వండి, మీకు బ్రహ్మాండంగా ఇక్కడ ఫ్యాన్లు, ఏసీ పెట్టించేసి, ఎందుకోసం? ఇప్పుడు వేసవి సెలవుల్లో మీరు బాగా ఇళ్ళ దగ్గరుండి గొడవ చేయకుండా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడికి వచ్చి డ్రాయింగ్ కావచ్చు, పద్యాలు కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇంకా చెస్, వ్యాయామం, యోగా, అదేవిధంగా క్యారమ్స్
క్యారమ్స్ ఇన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి మన నారా లోకేష్ గారికి ఏం చేద్దాం? ఓ గుడ్. నేర్చుకున్నవి బాగా చెప్పగలిగితే ఆయన కూడా సంతోషిస్తారు. 7th క్లాస్ 8th నేను వచ్చినట్టు చెప్తావా? అడగనా? నీకు తెలిసిందే. గట్టిగా అడగంలోనే చెప్పాలి, టక్కని చెప్పాలి. ఎవరు? డౌట్ లేకుండా చెప్పాలి నువ్వు. రోహిత్ బాలాజీ చెప్తాడు ఇప్పుడు అడగంలోనే. నేను అడిగిన వెంటనే చెప్తాడు. మీరందరూ గట్టిగా చప్పట్లో కొట్టాలి, సరేనా? మీరు సిద్ధంగా ఉండండి, మీరు ఎవరు చెప్పొద్దు. మన ప్రధానమంత్రి గారు ఎవరమ్మా? గుడ్. ఏ క్లాస్ అమ్మా? 7th. హోమ్ మినిస్టర్ గారు ఎవరు? ఎవరు? హోమ్ మినిస్టర్ గారు ఎవరు? అనితా మేడం గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లాగే మీకు టేబుల్స్ కూడా సరిగ్గా రావు. వస్తాయా? వస్తాయా? నీకు ఎన్ని వస్తాయమ్మా? వెనకాల వాళ్ళు మన కోసం కష్టపడతారు, ఎండలో కూడా కష్టపడతారు. ఈ గ్రంథాలయాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దారంటే ఎవరి కోసం? ఎవరి కోసం? కాబట్టి My name is Sri Jayashree. I wrote the song on summer camp. సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ క్యాంప్ నే తెచ్చేసింది. సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ క్యాంప్ నే తెచ్చేసింది. చిటి చిటి పిల్లలు అందరూ రారండి. హాయిగా జాయ్గా, హాయిగా జాయ్గా, పరుగు పరుగున అందరూ రారండి. నేర్చుకుందాము, మన బ్రతుకు మార్చుకుందాము. నేర్చుకుందాము, మన బ్రతుకు మార్చుకుందాము. సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ క్యాంప్ నే తెచ్చేసింది. సమ్మర్ వచ్చేసింది, సమ్మర్ క్యాంప్ నే తెచ్చేసింది. ఎన్నో స్టోరీస్, ఎన్నో బుక్స్, బోలెడు మంది టీచర్లు. ఎన్నో స్టోరీస్, ఎన్నో బుక్స్, బోలెడు మంది టీచర్స్. నేర్చుకుందాము, మన బ్రతుకు మార్చుకుందాము. నేర్చుకుందాము, మన బ్రతుకు మార్చుకుందాము. జయశ్రీ చాలా చక్కగా సమ్మర్ క్యాంప్ గురించి పాట రూపంలో వినిపించినందుకు నీకు నారా లోకేష్ గారి తరపున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. గుడ్.